ఒకటో పత్రిక, పేతురు రాసిన ఒకటో పత్రికలో పేతురు ఏమంటాడంటే, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అంటున్నాడు. ఒకప్పుడు ఇదే పేతురు ఏమన్నాడు? ఇదే పేతురు ఒకప్పుడు ఏమన్నాడు? ఏమనలేదా? ఓడలో ఏమన్నాడు? బోధకుడా, మేము నశించిపోతూ ఉన్నాము, నీకు చింత లేదా అన్నాడు. అవునా కాదా? ఈ పేతురేనా అన్నది? ఇంకొక ఆయన ఉన్నాడా? హల్లెలూయా. ఈ పేతురే. ఓడలో యేసు ప్రభుతో ఉన్న శిష్యుడైన పేతురు శిష్యులందరితో కలిసి, బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అన్న పేతురే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకన్నాడు? ఈయన కదా మేము నశించిపోతున్నా, నీకు చింత లేదని అడిగాడు. మళ్ళీ ఈయన ప్రజలందరికీ చెప్తున్నాడు, ప్రజలారా, ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు, మీకు ఏ చింత అయితే ఉందో, ఏ దిగులు ఉందో, ఇంకా ఎన్ని బాధలు ఉన్నాయో అన్ని తీసుకొని వచ్చి ఆయన మీద వేయండి. ఆయన మీ కొరకు ఏం చేస్తున్నాడు? చింతిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ పేతురు ఉన్నాడే, యేసు ప్రభు చింతించేది స్వయంగా చూశాడు. యేసు ప్రభు చింతించేది స్వయంగా చూశాడు. ఎప్పుడు? ఆయన సిలువ వేయబడక మునుపు, ఇక సిలువకి ప్రయాణమైపోబోయే ముందు. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 37వ వచనం చదవండి. మత్తయి సువార్త 26:37. పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. హల్లెలూయా. ఎవరు? యేసు ప్రభు.